వెల్కమ్ టు జాహ్నవి హోమ్ స్టైల్ కుకింగ్. ఏపీ ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్త చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ విధానంలో కీలక మార్పులు తీసుకువచ్చారు. అంతేకాదు, తానిచ్చిన మరో హామీని కూడా నిలబెట్టుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెన్షన్దారులు ప్రతి నెల 1వ తేదీన తమ పెన్షన్ తీసుకుంటున్నారు. కొంతమందికి వేర్వేరు చోట్ల పింఛను ఉంటుంది. వేరే ప్రాంతాల్లో ఉంటున్న వారు ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి ఖచ్చితంగా 1వ తేదీ లేదంటే 2వ తేదీన పెన్షన్ తీసుకుంటున్నారు. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏ నెలకు ఆ నెలే పింఛను తీసుకోవాలని లేదంటే రద్దవుతుంది అనే నిబంధన తీసుకురావడంతో పింఛనుదారులకు తిప్పలు తప్పడం లేదు. పాత విధానాన్ని పునరుద్ధరిస్తూ ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ విధానాన్ని రద్దు చేశారు. వరుసగా 2 నెలల పింఛను తీసుకోకపోయినా 3వ నెలలో తీసుకోవచ్చని, 3 నెలలది కలిపి 12,000 రూపాయలు అందిస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో పింఛను ఇలాగే ఇచ్చేవారు. ఒకవేళ ఒక నెలలో తీసుకోలేకపోయినా తరువాత నెలలో తీసుకునే వెసులుబాటు ఉండేది. దీన్ని జగన్ ప్రభుత్వం రద్దు చేయడంతో పింఛన్దారులంతా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇటీవలే శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గ పరిధిలో పర్యటించిన సీఎం చంద్రబాబు నాయుడు పాత విధానాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెలలో తీసుకోలేని వారికి తరువాత నెలలో లేదా 3 నెలల పెన్షను ఒకేసారి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేశారు. నవంబర్ నెలలో పింఛన్ తీసుకోలేని వారికి డిసెంబర్లో అందజేయనున్నారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై పెన్షన్దారులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాల్లో ఉండేవారు చాలామంది ఉన్నారు. 1వ తేదీ సమయంలో ముఖ్యమైన పనులు ఉండటంతో ప్రయాణాలపై వెళ్ళేవారుంటారు. ఆసుపత్రులకు వెళ్ళేవారు, ఇతర పనులపై ఉండేవారంతా ఆ సమయంలో పింఛన్ తీసుకోలేకపోతున్నారు. చంద్రబాబు పాత విధానాన్ని పునరుద్ధరిస్తూ హామీని నిలబెట్టుకోవడంతో వీరందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎన్నికల సమయంలోనే చంద్రబాబు దీనిపై హామీ ఇచ్చారు. అంతేకాదు, త్వరలోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కూడా కల్పించబోతున్నారు. దీని గురించి పూర్తి సమాచారం అందిన వెంటనే మీకు తెలియజేస్తాను. ఏదైనా కారణం వలన పింఛన్ తీసుకుంటున్న భర్త మరణిస్తే అతని భార్యకు మరణ ధృవీకరణ పత్రం అందించిన వెంటనే మరుసటి నెలలోనే పింఛను మంజూరు చేస్తారు. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది. 1 నెల పింఛన్ తీసుకోకపోతే 2వ నెలలో ఇస్తారు. 2 నెలలు తీసుకోకపోతే 3వ నెలలో కలిపి మొత్తంగా ఇస్తారు. వరుసగా 3 నెలలు పింఛన్ తీసుకోకపోతే వారిని శాశ్వత వలసదారులుగా గుర్తించి ఆ మరుసటి నెల అంటే 4వ నెల పింఛన్ను రద్దు చేస్తారు. వారు తిరిగి వచ్చిన తర్వాత పునరుద్ధరిస్తారు. కొత్తగా పింఛన్ అప్లై చేసుకోవాలి అనుకునే వారికి ఈ డిసెంబర్లో కొత్త దరఖాస్తులు స్వీకరించి కొత్త సంవత్సరంలో పెన్షన్లు విడుదల చేస్తారు. దానికి ఏమేం కావాలి, ఏ పెన్షన్కి ఏమేమి పత్రాలు కావాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.